ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? చాలా మంచిగా ఉంది. ఇంకా ఆ, చాలా మంచి పని చేస్తున్నాడు. ఆ, అందరికి కడుపు నిండా అన్నం పెడుతున్నాడు. ఆ, మంచిగా ఉంది. ఇంకా ఆ, సూపర్ రేవంత్ రెడ్డి. ఆ. ఆ. ఏంటి? సూపర్ రేవంత్ రెడ్డి అంటున్నా. సూపర్ రేవంత్ రెడ్డి ఆ, ఆ. మంచిగా అంటున్నావా చెడ్డగా అంటున్నావా? ఆ, సూపర్ అంటున్నా కదా, ఇంకేం చెప్పాలా నీకు? సూపర్ అంటున్నా కదా, ఇంకేం మరి చెప్పాలా? ఆటోలు మంచిగా నడుస్తున్నాయా? రోజు 10,000 20,000 సంపాదిస్తున్నావు, ఇంకేంటి? ఆ, ఆ. 10,000 20,000 ఆ, సంపాదిస్తారు. మన మరి ఎందుకు కొంతమంది అసలు గిరాకీ అవుతలేదని బాధపడుతున్నారు? ఎవరు చాలా మంది. కష్టపడే వాళ్ళు ఉంటే అవుతుంది, కష్టపడే లేకపోతే కూర్చోాలి అంతే. ఆ, ఆ. 20,000 సంపాదిస్తున్నావా? ఆ. రోజు 20,000 30,000 సంపాదిస్తున్నావు. 30,000తో ఆ. అంటే నువ్వు రేవంత్ రెడ్డికి ఎంత జీతం లేదో అంత సంపాదిస్తానే. ఎంత సంపాదిస్తున్నావా? బాగానే మరి మీ తోటి డ్రైవర్ కూడా చెప్పొచ్చు కదా, ఎట్లా సంపాదిస్తున్నావు? అదే 2 నెంబర్ చేసి పని చేస్తేనే చేయొచ్చు అట్లా. రోడ్ల మీద 30,000. తిరిగి పని చేస్తున్నావు. ఎందుకు ఏంది అంటే ఇబ్బంది ఏముంది? నేను 1985 నుంచి ఆ, 35 ఇయర్స్ అయింది. ఉమ్, 35 ఇయర్స్లో ఇక్కడి నుంచి మనము ఫస్ట్ ఎంత అంటే 80% మినిమం. ఉమ్, అప్పటి నుంచి నన్ను ఆటో నడిపిస్తాను. ఉమ్, ఇక్కడి నుంచి జుసుగూడ నుంచి స్టేషన్ పోతే అప్పుడు 1 లీటర్ పెట్రోల్ 50 గ్రాముల ఆయిల్ ఉమ్, ₹2 మిగులుతున్నాయి. ఉమ్, అదే ఇప్పుడు కూడా అదే మీటర్ అయింది. ఇక్కడి నుంచి పోతే ఎంత అవుతుంది? ₹130 అవుతుంది. ఉమ్, 110 15 ఉమ్, 15 రూపాయలేమో లీటర్ పెట్రోల్ పోతుంది. మరి మిలిగేదంతా అప్పుడు కూడా అంతే మిగులుతుంది, ఇప్పుడు కూడా అంతే మిగులుతుంది. మాకేముంది? ఉమ్. మాకేం అసలు ఇది లేదు అసలు. ఇక ఏం చేస్తాం, మన కర్మ అనుకోవాలా. ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ ఆటో గురించి ఎవరు ఏం చేయరు. రాసి అంటే రాసిస్తున్నారు. ఆ తెండ్ల వెనకలు అవుతున్నాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఆటోలకి ఎవరు ఏం చూడరు. కాదు బాబా, ఇప్పుడు కొత్తగా డీజిల్ బండ్లను కూడా నడపనేయమంటారు హైదరాబాద్ లో ఎవరు రేవంత్ రెడ్డి. పర్మిషన్ ఇచ్చింది? ఎవరు? గవర్నమెంట్ ఇచ్చింది కదా. మన గవర్నమెంట్ తీసేయాలంటే తీయచ్చు, దానికి ఏముంది? ఫస్ట్ ఏమో పర్మిట్ ఇక్కడ 5 లక్షలు అయింది. ఉమ్, అక్కడ సంగారెడ్డిలో 280 వస్తుంది. ఉమ్, చాలా మంది సిటీ వాళ్ళు ఆటో అమ్మేసి డిస్టిక్లో పోయి తీసుకుంటున్నారు. ఉమ్, ఇప్పుడు నా దగ్గర ₹1,00,000 ఉంది అనుకోండి, నేను 1,00,000 ఇచ్చి 1,80,000 ఫైనల్ చేసి బండికి తీసుకొని వస్తాను నేను. ఇప్పుడు వాళ్ళు తిరిగి అంటే వాళ్ళు కూడా కష్టమే కదా, ఎవరికైనా కష్టమే. ఫస్టే మీరు పర్మిషన్ ఇవ్వకుంది. తెలంగాణ హైదరాబాద్లో ఇప్పుడు సంగారెడ్డి ఉంది అనుకో, లోకల్ నడిపించుకుంటారు వాళ్ళు బస్సు తిరిగి అయినాక వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, హైదరాబాద్కి వచ్చేస్తున్నారు. హైదరాబాద్కి రామన్నా ఏ ఓలా ఊబరు అవి చేసుకుంటున్నారు, నడిపించుకుంటున్నారు. మన అన్నప్పుడు మన ఇప్పుడు 5 లక్షలు తీసుకోవాలా, 2,80,000 తీసుకోవాలా? ఇప్పుడు నాకు 2,80,000 లాభం వస్తున్నప్పుడు నేను ఎందుకు సిటీ బండి తీసుకుంటా? నేను డిస్ట్రిక్ట్ బండి తీసుకుంటా వాళ్ళ. ఏంది ఇదంతా ఎక్కడ తప్పు జరుగుతుంది మరి? ఇది గవర్నమెంట్ తప్పు. అసలు గవర్నమెంట్ తప్పు. రూల్స్ ఉంటే రూల్స్. ఇప్పుడు మేము సిటీ పర్మిట్ మాకు 60 కిలోమీటర్లు ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఎక్కడదో 1 2 3 4 5 6 7 8 మొత్తం తెలంగాణ ఆటో స్టాండ్ మొత్తం స్టేట్ బండి మొత్తం హైదరాబాద్లో కుప్పని వాది. ఇది తప్పు గవర్నమెంట్ కాదా? వాళ్ళు ఆటో వాళ్ళు ఏమన్నా నిద్రపోతున్నారా? తెలియదా వాళ్ళకి? తప్పు గవర్నమెంట్ అంటారు. గవర్నమెంట్ మళ్ళీ ఏం చెప్తావు రేవంత్ రెడ్డి ఏం చెప్తానా? ఏం చెప్పే పరిస్థితి లేదు. ఏది ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటాడు. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందో అది దేవుడు చూస్తాడు. ఎందుకు ఆ మాట ఎందుకు వస్తుంది మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత? అంతే మళ్ళీ సార్, ఎవరైనా ఇప్పుడు నువ్వు చేసిన గరక ఏముంది సార్? ఒక పని అయితే లేదు తెలుసా మీకు? 30,000 సంపాదిస్తున్నావు నువ్వేంటి కానీ ఇప్పుడు నాతో మళ్ళీ అట్లనే మళ్ళీ వాళ్ళకి ఖుషి అవ్వాలి కదా. ఒక ఆటో రోజు 30,000 సంపాదించాలంటే ఎంత గ్రేట్ అనుకోవద్దా? అనుకోవాలా లేదా? వాళ్ళ చెప్తున్నావు వాళ్ళ గొప్పగా చెప్పాలా? వాళ్ళ లోపల ఏం లేదు, లోపల ఏం లేదు. ఎట్లున్నాయి పథకాలు ఇవన్నీ మరి? మస్తు ఇస్తున్నారు, అన్ని పథకాలు వస్తున్నాయి, ఏది రాలేదు, ఏది ఒక్కడు కూడా రాలేదు. నాకైతే ఇప్పుడు దాకా నేను గవర్నమెంట్ ₹1 కూడా తినలేదు. నాది 63 సంవత్సరం. అది ఎన్నో 3-4 సార్లు అప్లికేషన్ పెట్టి అది కూడా రాలేదు. పింఛన్ కూడా వస్తలేదు. చాలా చెప్పారు అలా వస్తే కదా ఇచ్చేనికి. ఆడ ఖజానానే ఉంటే ఇస్తారు కదా, ఎక్కడి నుంచి ఇస్తాడు? వాడు ఆస్తి అమ్మిస్తాడు మాకు. కర్ణాటక ఎట్లా ఉంది పరిస్థితి, అదే పరిస్థితి అవుతుంది. 100 రోజుల్లో అమలు చేస్తా అంటే 100 కాదు, ఆయన ఇంకా 3 సంవత్సరాలు అయినా అమలు చేయడు, ఏది పని చేయడు. ఇట్లానే నడుస్తుంది ఇక. ఏ పని చేయడా? ఏ పని చేయడు. నేను దగ్గర ఒక 15 సారి అప్లికేషన్ పెట్టినా ఇంటి గురించి, ఇప్పుడు దాకా ఇల్లు రాలేదు. కరెంట్ బిల్ ఫ్రీ అంటే అది పెట్టిన, అది రాలేదు. ఇస్తున్నాడు, ఇచ్చినప్పుడే కదా. ఇప్పుడు హోటల్లో ఆడ ఏంది ఉంది, బజ్జీలు ఉన్నాయి చూస్తున్నాం, ఉంది.
ఆడ పైసలు ఇస్తే ఇస్తాడా లేకుంటే పుణ్యానికి ఇస్తాడా? పైసలు ఇస్తే మనకు తిన్నప్పుడే మన కడుపులో పోతుంది, తినకపోతే ఎట్లా పోతుంది? ఏం చెప్తావు సంవత్సర పాలన గురించి? ఇప్పుడు ఏం చెప్పాలి సార్, ఏం చెప్పే పరిస్థితులు లేవు. ఎట్లయినా ఇక అది ఎలా అంటారు సార్, అది ఉక్కల్మే సర్ది ముసల్సే క్యాటర్నా. ఎన్నో గవర్నమెంట్ వచ్చిందా, ఎన్నో గవర్నమెంట్ పోయినాయి. 7-8 గవర్నమెంట్ చూస్తున్నాం మేము. ఇప్పుడు కాదు, ఇప్పుడు దాకా మేము ఆటో నడిపిస్తున్నాం, తింటున్నాం, ఉంటున్నాం. ఇప్పుడు కూడా కిరాయి ఇంట్లోనే ఉంటున్నాం. అప్పుడు రేమన్ నగర్లో 60 రూపాయలు కిరాయి ఉండే, ఇప్పుడు 9,000 కిరాయి అయింది. కాలాలు మారుతున్నాయి కానీ ఆటో డ్రైవర్ బతుకులు మారదా సార్? ఈ ఆటో డ్రైవర్ ఏ గవర్నమెంట్ పట్టించుకోదు. మీకు ఛాలెంజ్ రాసి అంటే రాసిస్తాను నేను.